క్యాడర్కి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా చూసాం. నిన్న ఆయన ఇంకా తనకి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆలోచన ఉందని, మరి 14 నెలల పాటు పాదయాత్ర చేశానని గతంలో, అదే ఓపిక అదే వయసు తనకు ఉందని చెప్పేసి క్యాడర్కి అయితే ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూటమి నేతలకు సంబంధించి ఏదైతే ప్రత్యేక హోదా అంశం ఉందో, సో వారు ఆ ప్రత్యేక హోదా ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. సో డిపెండెన్సీ కూడా ఉంది కేంద్రానికి అని చెప్పేసి అన్నారు. తాము ఆ ప్లేస్లో ఉంటే అడిగే వాళ్ళమన్నారు. సో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు కాకముందే ఆయన ఆ స్వరాన్ని అయితే ఎత్తుకునే పరిస్థితి ఉంది. మొత్తాన్ని కనుక చూస్తే మరోమారు పాదయాత్రకు రెడీ అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పాదయాత్ర 2.0 అనేటువంటి అంశాలు చర్చిద్దాం. సో ఈ అంశాలు చర్చించే ముందు ఒకసారిగా మన గెస్ట్ను పరిచయం చేసే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. రైట్. మరి ఆ వయసు ఈ రోజుకి నాకుంది, గతంలో 14 నెలల పాదయాత్ర చేశాను, ఆ సత్తువు కూడా ఈ రోజుకి నాకుందని చెప్పేసి క్యాడర్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా మాజీ సీఎం ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు చేస్తున్నట్లయితే కనపడతా ఉంది. సో ఈ అంశాలు చర్చిద్దాం. మరి ఈ చర్చలో మనతో పాల్గొనడం కోసం విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నవరత్నాల మాజీ వైస్ చైర్మన్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మాకురెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాయపాటి అరుణ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్. ముందుగా మనం నారాయణమూర్తి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నవరత్నాల మాజీ వైస్ చైర్మన్. నారాయణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. మిమ్మల్ని నవరత్నాల మాజీ వైస్ చైర్మన్ అనొచ్చా? ఎందుకనకూడదు, ఎట్లాగో మాజీ అయ్యాం కదా. అదే అంటే ఇంకా ఇప్పుడు నవరత్నాల కాన్సెప్ట్ కూడా లేదు కదా ఇప్పుడు స్టేట్లో. ఇప్పుడు లేకపోవచ్చు, ముందు ముందు చాలా గుర్తుకొస్తుంది. ఓకే. సో మొత్తానికి నారాయణమూర్తి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ విన్నారు కదా. సో అంటే ఏంటి, క్యాడర్కి ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు? అంటే మళ్ళీ ప్రజల్లోకి రావాలనేటువంటి ఆలోచన ఉందా, ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్య నుంచి ఒక లీడర్షిప్ అనేది తయారు చేసుకున్న మనిషి. ప్రజల ద్వారా ఆయన సాధించుకున్న ఆ నాయకత్వ లక్షణాలు కానివ్వండి, నాయకత్వాన్ని కానివ్వండి, తద్వారానే ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా మరి ఆ రోజు 2004లో, అదేవిధంగా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా దేశంలోనే 2019లో కూడా మంచి భారీ మెజార్టీలు కానివ్వండి, అదేవిధంగా ఆయన అందించిన పాలన కానివ్వండి, ఇతర రాష్ట్రాలకు దిక్చూసుగా ఉండేటట్టుగా, ఇతరులు మెచ్చుకునేటట్టుగా, దీన్ని అనుసరించే విధంగా ఒక గొప్ప పాలన కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, ఆయన తీసుకొచ్చిన మార్పులు కానివ్వండి, అందించిన ఆ గొప్ప పాలన ఇప్పటికే కాదు ఎప్పటికీ గుర్తుంటూనే ఉంటుంది. ఈరోజు ఆయన ఇచ్చిన పథకాలు ఆగిపోయాయి అని చెప్పేసి ప్రజల్లో మదన పడ్డం కూడా మొదలైంది. వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు.
ఆ గొప్ప నాయకుడు ఇచ్చిన పథకాలు చాలావి 1వ తారీఖు కల్లా ఇవ్వాల్సినవి, లాస్ట్ మంత్ ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోయారు. అవి ఇంకా రాలేదు. ఓకే, మార్పు అనేది జరిగింది. ప్రజల తీర్పుని మనం గౌరవించాలి. అవును, ఎవరైనా కానీ ప్రజాస్వామ్యం ఇది. సో ఈ రాబోయే 1 నెల 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా మనం చూస్తాం. గుర్తు తెచ్చుకొని ఎందుకు ఇట్లాంటి లీడర్ని కోల్పోయామా అనేటటువంటి బాధపడే కార్యక్రమం కూడా అవకాశం ఈ ప్రజల్లో రేపొద్దున్న కనపడుతుంది అని మేము చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాం. మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు పరిపాలన మంచి పాలన అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏ విధంగా పరిపాలన అందిస్తారనేది చూద్దాం. ఇప్పుడే కదా మొదలైంది. సో మొత్తానికి ఇప్పుడు 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 బయటలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడింది అంటే నాకు ఇంకా ఆ వయసు ఉంది, ఆ సత్తా ఉంది అన్నారు. 14 నెలల గతంలో నేను పాదయాత్ర చేశాను అంటే మళ్ళీ పాదయాత్రకి, ఎందుకంటే 2014లో కూటమి ప్రభుత్వం, ఇదే కూటమి ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత ఇంకా అసలు అసెంబ్లీకి నేను రాను అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల పాటు దాదాపు పాదయాత్ర చేశారు. అసెంబ్లీలో ఎక్కడా కూడా ఆయన ప్రతిపక్ష నేత హోదా పాత్రను పోషించలేదు. సో మళ్ళీ ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఉందా అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేత కాదనుకోండి. ఆ రోజు 2014లో ప్రతిపక్ష నాయకుడిగా కూడా అద్భుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించారు. తర్వాత పాదయాత్రకు వెళ్ళినా కూడా ఆయన ప్రతి అనునిత్యం ప్రజల మధ్య నుండి ప్రశ్నించి పాలన సజావుగా సాగాలి, ఎక్కడ తప్పులు జరిగినా ప్రశ్నిస్తూ తప్పుడు విధానాలన్నీ కూడా ఎత్తి చూపుతూ ముందుకెళ్లారు. ఈ రోజు కూడా ప్రతి ప్రజల యొక్క అవసరాన్ని గుర్తు చేస్తూ, ప్రజలకు జరిగే నష్టాన్ని ఎత్తి చూపుతూ, ప్రజలకు అవసరమైన పాలన అందించే విధంగా మరి ఈ పాలకుల మీద తప్పనిసరిగా ఆ బాధ్యత ఆయన తీసుకుంటారు. అదేవిధంగా ఆయన ఒక యూత్ ఐకాన్. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అనే పేరు వింటేనే ఆ ఉత్సాహం వేరే ఉంటుంది. అది మీకు చూస్తారు. మీకు చెప్పేదే ఉంది. ఇప్పుడు ఇంకా పరిపాలన మొదలు పెట్టలేదు, సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయాలి. ఆ సంతకాలు ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో భాగంగా మీరు ముందు చూడబోతారు. మా క్యాడర్ ఎలా ఉంటది, మా నాయకులు ఎలా ఉంటారు, ఎలా పనిచేస్తారు, వీళ్ళకి ప్రతి క్షణం అనుక్షణం వీళ్ళ బాధ్యతను ఎలా గుర్తు చేస్తారు, ప్రజాస్వామ్య పాలనలో భాగంగా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా వీళ్ళ చేత చేయించాలి, వీళ్ళు ఏ తప్పు చేసినా ఏ విధంగా అది వీళ్ళకి మీరు చేసేది తప్పు అని గుర్తు చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తారు. ఆయనకి ఆ సత్తా ఉంది, ఆ వయసు ఉంది. ఆయన ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు. అందులో